అమెరికా అధ్యక్షుడి అబద్ధాలు ఎట్లా ఉంటాయంటే ఆపరేషన్ సింధూర్ టైంలో మన విమానాలు కూలిపోయినాయని చెప్పినటువంటిదిగానే ఉంటుంది. లేదా యుద్ధాన్ని ఆపానని చెప్పినటువంటి విధంగానే ఉంటుంది. ఆయన చెప్పే వాటిట్లలో అతిశయం ఎక్కువ, అబద్ధాలు ఎక్కువ. ఇది ప్రపంచం మొత్తం కూడా గుర్తించింది. ఇప్పుడు 68 అపాచీ హెలికాప్టర్ కోసం మోడీ నన్ను రిక్వెస్ట్ చేశాడన్నారు. ట్రంపే చెప్పుకొచ్చాడు. కానీ అధికారిక లెక్కలే 28 అపాచీ హెలికాప్టర్లే భారత్ ఆర్డర్ ఇచ్చింది. అందులో కూడా 2015లో ఇచ్చిన ఆర్డర్ 2020 నాటికి డెలివరీ అవ్వాలది. ఆ లేట్ అయినటువంటి దాన్నే ఇక్కడ 2025లో 2020లోనే 22 అపాచీలు డెలివరీ అయిపోయినాయి. ఇంకా డెలివరీ అవ్వాల్సింది 6 2025లో. ఇది ఆ 6 గురించి. ఈలోపుగా మోడీ నన్ను రిక్వెస్ట్ చేశాడు, నన్ను సర్ర అన్నాడు. లేకపోతే సర్రనక ఎరా అంటాడా? ఎరా ట్రంప్గా ఒళ్ళు కొవ్వెక్కిందని అడుగుతారా? లేదు కదా. ఏం సార్ అంటారు, లేకపోతే సార్ హౌ ఆర్ యూ అంటారు. దానికి అతను అదేదో అహంకారపూరితమైనటువంటిది, చాలా అహంకారపూరితంగా ప్రవర్తిస్తున్నాడు. అహంకారం తలకెక్కినప్పుడు తగిలే దెబ్బ చాలా ప్రమాదకరంగా ఉంటుంది.